తన కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తులసిబాబుకు గత ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. లాయర్ గా కూడా నమోదు చేసుకుని తులసిబాబుకు న్యాయ సలహా కింద గత ప్రభుత్వం డబ్బులు ఎలా ఇచ్చింది, దీనిపై సుప్రీంకోర్టుకి లేఖ రాస్తానన్నారు రఘురామకృష్ణరాజు. సునీల్ కుమార్ కూడా నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించారు. ఐపీఎస్ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారో అని ప్రశ్నించారు ఆయన. తులసిబాబుని ఎంపిక చేసుకుని తర్వాత ₹1 కోటి డబ్బు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో అడ్వకేట్ అండ్ రికార్డ్స్కి సీనియర్ అడ్వకేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి ఈయన అడిగిందే తడవగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹1 ఇచ్చింది. ఆయన ఇచ్చిందే తడవగా నవంబర్లో డబ్బులు ఇస్తే ఫిబ్రవరిలో ఒకే రోజు 12 కేసులు, ఆ 12 కేసులు అగ్రిగోల్డ్, అభయ గోల్డ్ ఏ ఉన్నాయి, వీళ్ళు దందా చేసిన కేసులన్నీ. అందులో నాదొకటి 7వ నెంబరు నా కేసు. ఇవన్నిటికి ఒకే రోజు 48 లక్షలు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అప్పటికి ప్రాక్టీస్ చేయడానికి అర్హత లేని వ్యక్తికి ఈ సునీల్ కుమార్ 48 లక్షలు, ఆ మిగిలిన దాంట్లో ఇంకో 48 లక్షలు ఇంకో పేరు మీద. అతని వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు, కానీ అతను కూడా ఇలాగే మరి చెట్టు కింద ప్లేడర్ కూడా కాదు, ఎందుకంటే ప్లేడరే కాదు అతను. సో అటువంటి వాళ్ళకి ఆ ₹1 కోటి స్వాహా చేయడం జరిగింది. నేను కూడా ఒక లేఖ కూడా రాస్తున్నాను ఏసీబీకి. ఇంత బ్లేటెంట్గా ఒక న్యాయవాది కాని వ్యక్తికి న్యాయ సలహాదారుడిగా పెట్టుకొని గవర్నమెంట్కి ఏమో సుప్రీంకోర్టు ఫీజులకి అని చెప్పి అదే అమౌంట్ని వీళ్ళకి ఇచ్చేయటం, న్యాయవాది కాని వాడికి ఇచ్చేయటం అన్యాయం అనే పాయింట్ మీద ఇది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ మీద విచారణ జరపాలి అని చెప్పి ఒక లేఖ కూడా నేను ఏసీబీకి సమర్పిస్తున్నాను.